సర్వే నిర్వహించడం కొరకు వచ్చామనే సమాచారం తెలుసుకున్న ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా తమ ఇండ్ల నుంచి బయటకు వచ్చి ఆందోళన చేపట్టడంతో అధికారులు వెంటనే వెనుదిరిగారు. 20-30 సంవత్సరాల క్రితం నిర్మాణానికి అనుమతి ఇచ్చి ఇప్పుడు సర్వే చేసి కూల్చుతామంటే ఊరుకోబోమని, తమ ఇండ్ల జోలికి ఎవరు రావద్దని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. 30 ఏండ్ల నుంచి వెంచర్లు వేసుకుంటే అధికారులు ఏం చేశారని, పేదవాళ్ల పైసా కూడబెట్టుకుని 2 తరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్న తమను ఎల్లగొట్టొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. पीछे फोन कर बोल आवाज నేను వినాయకనగర్ కాలనీ ప్రెసిడెంట్గా గత 15 ఏళ్ల సంది చేస్తున్నాను. మా కాలనీ నేను లేఅవుట్ 1990లో అయింది. నేను ప్లాటు 96లో తీసుకున్నప్పుడు ఎలాంటి మేనేజ్డ్ రిజిస్ట్రేషన్ కానీ ఎలాంటిది లేదు. నాకన్నా ముందు కూడా గతంలో ఒక డాక్టర్గా తీసుకున్నా, అతను చూసి నేను తీసుకున్నాను. క్లియర్ టైటిల్ అని చెప్పేసి నేను 1950 నుంచి నా దగ్గర ఇవాళ రికార్డులు ఉన్నాయి, శాస్త్ర కానీ ఎవ్రీథింగ్ ఉన్నాయి. నా పర్మిషన్ జెన్యూన్, నా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అన్ని ఎవ్రీథింగ్ రికార్డు ఉన్నది. నేనే కాలనీ ప్రెసిడెంట్గా లోకల్ ప్రజాప్రతినిధుల నుంచి ఎన్నో అష్టకష్టాలు పడి నేను రోడ్లు వేయించడం, డ్రైనేజీ, వాటర్ సౌకర్యం అన్నీ నేను కల్పించడానికి ఎన్నో కష్టాలు పడి ఆర్నిసలు ఈ కాలనీ గురించి దీని గురించి నేను శ్రమించినాను. ఇక్కడ ఉన్నాయి అన్ని కూడా రికార్డు డొక్కాడ లేని కుటుంబాలే ఉన్నాయి. ఎవరు కూడా అఫీషియల్ గా కానీ ఏది లేదు. ఎన్నో లోన్లు తీసుకున్నాం, ఎన్నో రకాలుగా ఉన్నాం. మాకు 50 ఏళ్ళు దాటిన వృద్ధులే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏదైతే ఉన్నదో, మీరు ఉన్నది గవర్నమెంట్ పరంగా ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోండి, అక్వైర్ ల్యాండ్ తీసుకోండి. కానీ పేదల జోలికి వచ్చి మేము మా కష్టాల పరీక్షిస్తే మాత్రం మేము పెట్రోల్ పోసుకొని ఇక్కడ దహనం అవుతాం. కానీ మేము ఇక్కడికి వెళ్ళి మాత్రం కదే ప్రసక్తే లేదు. ఇది మాత్రం మేము దేనికైనా తెగించి ఎక్కడికైనా పోరాడతాం. ఇది మాత్రం చేస్తాము. గూడు పక్షి గూడు ఉంటుంది, మాకు గూడు లేకుండా ఉంటే మాత్రం మేము చాలా అన్యోన్యమై ఈ వయసులో మేము కష్టపడలేము, కట్టుకోలేము. ఏ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు అవసరం లేదు. మాకు అసలు మాకు చాలు. అవి డబుల్ బెడ్రూమ్లు నిజంగా కూడా పేదవాళ్ళకి ఇవ్వండి, కానీ మమ్మల్ని వేయకండి, మమ్మల్ని మా బతుకులు రోడ్ల మీద వేయకండి. నమస్కారం సార్. మాట్లాడితే టీవీలోను పేపర్లలోను ముఖ్యమంత్రి గారు కూడా ఆక్రమణలు తొలగిస్తాము, అక్రమ కట్టడాలు అనే పదప్రయోగం చేస్తున్నారు. ఎవరు సార్ అక్రమాలు? ఆక్రమణలు అంటే ఏంటి సార్? ఎవరన్నా వచ్చి ఎవరిదన్నా గుంజుకున్నారా? ఏమన్నా ఎవరిదన్నా గుంజుకుంటే ఎవరో ఒకరు కంప్లైంట్లు చేయాలి కదా. మరి ఎవరిది గుంజుకోలేదే మేము. ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు అంటున్నారు. అక్రమ నిర్మాణాలు అంటే 20 ఏళ్ళ 30 ఏళ్ళగా మీరు ఇచ్చే పర్మిషన్ల ప్రకారం కట్టుకున్నారా? లేఅవుట్లలో కట్టుకున్నారా? వాళ్ళ స్థల హద్దుల్లో కట్టుకున్నారా? హద్దులు మీరు కట్టారా? హద్దులు దాటి కట్టారా? రోడ్ల మీదకి వచ్చి కట్టారా? ఏమీ కట్టలేదు కదా. మాట్లాడితే అక్రమ కట్టడాలు, ఆక్రమణలు అనే వాళ్ళు అంటారు. ఇప్పుడు మేము ప్రభుత్వ ఉద్యోగులందరూ లంచగుండులు అంటే ఒప్పుకుంటారా సార్? ప్రతి వాళ్ళు ఆక్రమణదారులు అవుతారా? అక్రమ కట్టడాలు అవుతాయా? ప్రతిదీ మీరు ఎట్లా నిర్ధారిస్తారు? ఇక్కడ మూసి 40 అడుగులు 50 అడుగులు కిందకు ఉంది నది, పైకి ఉంది. ఎక్కడి నుంచి ఇంతమంది ఒడ్డున కట్టుకున్నారు, ఇంత ఎత్తు మీద ఉంది, చెడా మీద ఉంది. మనకు మూసి రాదు, మనకేం కాదంటే రేపెప్పుడో మూసి పొంగుతుంది, జనాలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి రేపెప్పుడో మీద వస్తామని చెప్పి ఇవాళ చంపి మా బొందల మీద వాళ్ళు ఇది పట్టుకుందాం అనుకుంటున్నారా? ఇవాళ మమ్మల్ని అందరినీ జరిపించి బ్యూటిఫికేషన్ అని చెప్పి హై రైజ్ బిల్డింగ్లు కడతామంటున్నారు. అదెట్లా నడుస్తుంది సార్? ఇదంతా న్యాయమేనా? ఏ రకంగా మీరు న్యాయం అని చెప్తున్నారు? ఎంతమంది ఉన్నారు? ఎన్ని కాలనీలు ఉన్నాయి? ఎంతమంది పసిపిల్లలు ఉన్నారు? చదువులు సంధ్యలు ఇంత దూరం ఎందుకు వచ్చి ఉంటున్నాను? ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొన్ని జీవిత కాలాలు దారపోసారు. మా పెద్దవాళ్ళు మొదలు పెడితే దాన్ని నిర్మించుకొని దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ముందు ఏమీ లేకుండా వచ్చి మెల్లమెల్లగా ఒక్కొక్కటి అప్పులు తీర్పుకుంటా ఇన్ని కిస్తీలు కట్టుకుంటా నేషనల్ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని కట్టుకున్నాం సార్. నా పేరు శ్రీదేవి అండి. ఇక్కడ న్యూ నార్త్ కాలనీలో మరి గత 2 నెలలుగా మరి హైడ్రా అని మరి రేవంత్ రెడ్డి గారు మూసి సుందరీకరణ అని చెప్పానని ఏదేదో చెప్తూ మరి మూసి అంత వెడల్పు ఉండగా కూడా మరి ఎఫ్టీఎల్ అని బఫర్ జోన్ అని సామాన్య ప్రజలు రూపాయి కూడా కట్టుకొని గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి కూడా మరి
ఒక్కొక్క రూపాయి పోగేసుకొని ఏదో తక్కువ రేట్లో ఉంది మనకు అందుబాటులో దూరమైనా సరే అని చెప్పాలని ఏదో అది కూడా లేఅవుట్లు చేసిన వాటిల్లోనే మేము అధికారికంగా పర్మిషన్లు తీసుకొని జిహెచ్ఎంసీకి మరి రిజిస్ట్రేషన్లు చేసుకొని మాకు వాటర్ వర్క్స్ కానీ కరెంటు వాళ్ళు కానీ ఎవరి దగ్గర కూడా మేము ₹1 లంచం ఇవ్వకుండా మరి ఈ కట్టడాలు అనేది నిర్మించుకోవడం జరిగింది. మరి వీటిని ఇప్పుడు వచ్చేసి FTL అని బఫర్ జోన్ అని వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రకారంగా ఫిజికల్ గా మరి ఇక్కడ మేము ఉండే ఏరియాలో దగ్గర 50-60 ఫీట్ల లోతులో ఉంటుంది మూసి. మరి అంత లోతులో మరి ఈ మూసి FTL అని చెప్తున్నారు. FTL అని అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, అంటే నీరు వచ్చే ప్రదేశాలు. ఎప్పుడైతే వరదలు వస్తాయో ఆ టైంలో వరదలు వచ్చే ప్రదేశాలని FTL అంటారు. మరి ఆ FTL గత 100 సంవత్సరాలు కానీ 200 సంవత్సరాల నుంచి కానీ మా పెద్ద తరతరాలు ఉన్న వాళ్ళు కూడా ఎవరు చూసిన దాఖలాలు లేవు ఇక్కడ. మరి అయినా కూడా FTL అని డ్రోన్ సర్వే అని చెప్పని ఒక దగ్గర 10 మీటర్లు అంటారు, ఒక దగ్గర 20 మీటర్లు అంటారు. వాళ్ళకి అనుకూలమైన చోట ఏది పాము మెలికలు తిప్పినట్టుగా 150 మీటర్లు, 50 మీటర్లు, 100 మీటర్లు వాళ్ళకి ఏదైతే అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ 10 మీటర్లు తీసుకొని మరి ఆ FTL ఏంటో బఫర్ జోన్ ఏంటో మరి నది మధ్యలో ఎక్కడైతే ఖాళీ ప్రదేశాలు ఉంటాయో అక్కడ నీళ్లు పారుతాయి. అదంతా మూసి అయిపోతుందా? ఎప్పుడు నవాబుల కాలం ఎప్పుడు? మరి నవాబుల కాలం ఎప్పుడు? మరి ఆ కాలంలో తీసుకున్నది మరి ఇన్ని సంవత్సరాల నుంచి పర్మిషన్లు ఎందుకు ఇచ్చిండ్రు, రిజిస్ట్రేషన్లు ఎందుకు చేసిండ్రు? మరి సరే అవన్నీ తప్పు, రిజిస్ట్రేషన్ కూడా తప్పు అని అంటే మరి జిహెచ్ఎంసీ వాళ్ళు ట్యాక్స్లు ఎందుకు కట్టించుకుంటున్నారు? మా దగ్గర మరి ఈ రోజు వచ్చి మీరందరూ కూడా రోడ్లు ఎందుకు వేస్తున్నారు? కరెంట్లు, పోల్లు, వాటర్ కనెక్షన్లు, మరి అసోసియేషన్లకి ఎలక్షన్లకి కూడా మరి ఈ కార్పొరేటర్లు వస్తారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు కార్పొరేటర్లు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు వస్తారు. మీకు ఎటువంటి ఏమీ లేదు అని అంటారు. ఏమీ లేదు అన్నప్పుడు సర్వేలు ఎందుకు జరుగుతున్నాయి? సర్వేకి వచ్చిన వాళ్ళని మేము అడిగితే మాకు ఎక్కడి వరకు అయితే FTL బఫర్ జోన్ అయితే చెప్పిండ్రో అక్కడి వరకే మేము సర్వే చేసుకుంటున్నామా అని చెప్పండి. అటువంటి సర్వే చేసుకుంటున్నప్పుడు మరి మా నెంబర్ రాసుకున్నప్పుడు దాంట్లో ఉన్నట్టా లేనట్టా? వీళ్ళు లేదు అంటారు, వాళ్ళు ఉంది అని అంటారు. ఎట్లా సామాన్య ప్రజలు ఇప్పుడు రోజు పనులు చేసుకొని బతికే ప్రజలు మరి వీళ్ళు ఇట్లా టెన్షన్ లో పెడితే పెద్దవాళ్ళు 75 ఏళ్ళు 80 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, పసి పిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్ అకస్మాత్తుగా వచ్చి ఇది మీరు FTL బఫర్ జోన్ అని అంటే మా సర్వస్వం దారబోసి 50 ఏళ్ళు 60 ఏళ్ల నుంచి లోన్లు తీసుకొని మరి 15 ఏళ్ళు 20 ఏళ్ళు కట్టుకొని ఏదో ఇంత మనం లేవలేని పరిస్థితుల్లో ఉంటే ఉన్న దాంట్లో పడి ఉంటాము, ఇంత ఎవరన్నా తెచ్చి పెడితే తింటాము అనే ఉద్దేశంతో కొనుక్కొని ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ రోజున మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము అని అంటే డబుల్ బెడ్రూమ్ లో ఏంది ఇప్పుడు కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్నాం, లక్షల రూపాయలు పెట్టి కట్టుకున్నాము. ఈ రోజున డబుల్ బెడ్రూమ్ దేనికి ఇచ్చిండ్రు?